లాస్ట్ టైమ్ చెప్పిన 5 ప్రశ్నల కథ చాలా బావుంది. కానీ ఈసారి అంత పెద్ద కథ కాకుండా చిన్న కథ ఏదైనా చెప్పు. సరే. ఒక మంచి కథ చెప్తాను. 'తెనాలి రామకృష్ణ' గారి గురించి నీకు తెలిసే ఉంటది. మనం చిన్నప్పుడు చాలా కథలు విన్నాము. సో, ఈరోజు 'తెనాలి రామకృష్ణుడి' కథ ఒకటి చెప్పుకుందాము. 'తెనాలి రామకృష్ణుడు' ఒక బ్రాహ్మణ అగ్రహారంలో ఉండేవాడనమాట. ఆయన ఇంటి పక్కనే తాతాచార్యుల వారు అనేసి ఒక ఆచారి ఉండేవాడనమాట అక్కడ. ఆ పక్కింటి ఆచారి గారికి బానే ఆస్తుంది. అందరూ అంటే అక్కడున్న ఆ ఏరియాలో అందరికి మంచిగా ఆస్తులున్నాయి. తెనాలి రామకృష్ణుడి గురించి గూడా మనకు తెలిసిందే గదా! అందరూ ఒకటే లెవెల్‌లో ఉండేవాళ్ళు. కానీ ఈ తాతాచారి ఎవరైతే తెనాలి రామకృష్ణుడు పక్కన ఇంట్లో ఉన్నారో, ఆయన పరమ పిసినారి. ఎలా అంటే అసలు పిల్లికి గూడా భిక్షం పెట్టడనమాట. అంత పిసినారి. అయితే ఎవరన్నా అడుక్కోడానికొస్తే గూడా, మా ఇంట్లో గాదు పక్కింట్లో తీసుకో అని జెప్పేవాడు. అసలు దానాలు, ధర్మాలు అనేది ఆయన లిస్ట్‌లో లేదు. చుట్టాలు ఎవరన్నా వస్తున్నారని తెలిస్తే గూడా మేముండట్లేదు, మేమెళ్ళిపోతున్నాం, ఇంట్లో అన్నం లేదు అని గూడా చెప్పేటోడు. అంత ఎవ్వరు అడుక్కోడానికొచ్చినా గూడా పక్కన తెనాలి రామకృష్ణుడి ఇంటికి పంపించేవాళ్ళనమాట. అయితే ఒకరోజు తెనాలి రామకృష్ణుడికి చాలా విసుగొచ్చేసింది. ఏంటి అసలు ఈయన ప్రవర్తన అందులో ఆ కాలంలో అలా గాదు గదా! బాగా ఇట్లా ఎవరన్నా రిలేటివ్స్‌కి గానీ, బ్రాహ్మణులకు గానీ, అట్లా ఎవరైనా మనం తినే టైంకొచ్చారంటే వాళ్ళకి పక్కా భోజనం పెట్టి పంపించాలి అనే రూల్స్ ఇంకా ఎక్కువుండేవనమాట. అలాంటి టైంలో ఈయన అలా బిహేవ్ చేస్తుంటే తెనాలి రామకృష్ణుడికి చాలా కోపమొచ్చింది. ఇంకా ఈయనకి పక్కనిళ్ళల్లో ఏం జరుగుతుంది? ఎవరేం మాట్లాడుకుంటున్నారు? అని ఇవన్నీ గూడా పక్కన నుంచి వినేవాడు. తెనాలి రామకృష్ణుడికి ఇది చూసి, చూసి చాలా విసిగెత్తిపోయాడు. ఏంటీయన అసలు ఒక పైసా అన్న దానం జెయ్యొచ్చు కదా! సరే ఆయనకెంత స్తోమతనో ఆయన అంతే ఇచ్చి పక్కింట్లో గూడా తీసుకో బాబు అని జెప్పాలి గానీ, నువ్వు వాళ్ళింట్లో తీసుకోపో నేనెందుకు నీకివ్వాలి అని అట్లా ఒకరిని బాధపెట్టి పంపించడం ఎందుకు అని అనుకున్నాడు. అయితే ఎలా అయినా ఈయనకి బుద్ధి చెప్పాలి అనేసి రామకృష్ణ కవి అనుకున్నాడనమాట. అయితే ఒకరోజు తెలివిగా ఏం జేశాడంటే బయట నిలబడుకొని ఆచారి చూస్తుండగా తెనాలి రామకృష్ణుడు ఇంటి బయట నిలబడుకొని ఇట్లా సూర్యుడికి నమస్కారం పెడుతూ, "ఎలాగైనా నాకు ఈరోజు 100 నాణ్యాలు దక్కేటట్టు చూడు స్వామి. 100కొక్కరు ఒక్క నాణ్యం తక్కువైనా గూడా నేను ఒప్పుకోను. నాకు 100 నాణ్యాలు దక్కాలి" అని సూర్యుడికి నమస్కారం జేశాడు. ఆ పక్కనింట్లో ఉన్న తాతాచార్యుల వారు విన్నారు. అట్లా రోజు కొన్ని రోజులు తెనాలి రామకృష్ణుడు ఇలానే ఇదే పద్ధతిలో నాకు 100 నాణ్యాలు కావాలి అని దండం పెట్టేవాడు. అయితే ఒకరోజు తాతాచారి ఏమనుకున్నాడంటే, ఏంటీయన ఇలా ఉన్నాడు, సరే అదెలాగో జరిగే పని గాదు. నేనే ఈ తెనాలి రామకృష్ణుడిని ఆట పట్టిస్తాను అనేసి ఒక ప్లానేసాడు. అయితే ఏం జేశాడు అనంటే, ఈయన రోజు 100 నాణ్యాలు అడిగాడు గదా! 100 నాణ్యాల కన్నా నాకు ఒక్కటి గూడా నాణ్యం తగ్గకూడదు అని అన్నాడు గదా! అయితే ఈయనేం జేశాడంటే తెలివిగా 90 నాణ్యాలు మూటగట్టి ఆయన వీణ వాకిట్లో యేసేసాడు. అయితే అది కింద పడుతూనే సౌండొచ్చింది. అప్పుడు భార్యనడిగాడు తెనాలి రామకృష్ణుడు. "ఏంటి ఏందా సౌండు?" అంటే భార్య పోయి చూసింది. చూస్తే "ఏమో అండి దీంట్లో డబ్బులున్నాయి ఎక్కడి నుంచి పడిందో" అనంటే వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న పాప వాళ్ళ కూతురు చెప్పింది. "పక్కనున్న తాతాచార్యుల వారే మన ఇంట్లో ఏశారు" అని చెప్పేసింది. అయితే లెక్కపెట్టాడు. చూస్తే కరెక్ట్‌గా 90 నాణ్యాలున్నాయి. అయితే ఆయన ఏం చేశాడంటే వెంటనే తెనాలి రామకృష్ణుడు, "దేవుడా! నువ్వు చాలా మంచోడివి. నేను అడిగితే 90 నాణ్యాలిచ్చావు. సరే ఇంకొన్ని రోజుల్లో మిగతా 10 నాణ్యాలు గూడా ఎలాగో ఒకలాగా నా ఇంటికి చేర్చేసేయి" అనేసి దండం పెట్టాడు. అని చెప్పేసి భార్యకి "ఇవన్నీ లోపల పెట్టేసేయి" అని జెప్పాడు. భార్య తీసుకెళ్ళి లోపల పెట్టేసింది. అయితే ఇంకా తాతాచార్యుల వారు అడిగాడు పక్కన గోడ దగ్గర నుంచి. "ఏమయ్యా నాకు 100 నాణ్యాలు కావాల్సిందే. ఒక్క నాణ్యం తగ్గినా గూడా నాకొద్దు అనన్నావు. మళ్ళీ ఇప్పుడు 90 నాణ్యాలు తీసి సర్దిరి లోపల పెట్టేసుకున్నావే" అని అడిగాడు. అప్పుడు రామకృష్ణుల వారు అన్నాడు, "ఏంటి 90 ఏంటి 100 నాకేం డబ్బులు రాలేదు. నేను దేవుడిని అడుగుతున్నాను" అని అన్నాడు. అనంటే అప్పుడు తాతాచార్యుల వారు అన్నారు, "ఇప్పుడు నేనే గదా 90 నాణ్యాలు నీ ఇంట్లో ఏసేశాను" అని అన్నాడు. "ఇప్పుడు 90 నాణ్యాలు నేను పడేశాను. నువ్వు లెక్క పెట్టుకున్నావు నువ్వు నీ భార్య కలిసి. మిగతా మిగిలిన 10 కూడా ఇవ్వమని నువ్వు అడిగావు. నిన్నటిదాకా ఏమన్నావు నువ్వు? నాకు 100 నాణ్యాలు కావాల్సిందే. ఒక్క నాణ్యం తగ్గినా నేను ఒప్పుకోను. 10 నాణ్యాలు తగ్గినా ఒప్పుకోను అని అన్నోడివి. ఈరోజు 90 నాణ్యాలు నువ్వు తీసి ఎలా ఎత్తిపెట్టుకున్నావు అని అన్నాడు. వెంటనే తెనాలి రామకృష్ణుడు ఇట్లా గయ్యిమని లేసాడు. లేసి ఎప్పుడు నా ఇంట్లో నువ్వు 90 నాణ్యాలేసావు. నాకు దేవుడు డబ్బులు ఇవ్వటం ఏంటి? నా దగ్గర ఒక్క రూపాయి కూడా రాలేదు అనేసి అని అన్నాడు. ఇంక వెంటనే ఈ తాతాచార్యుల వారికి మస్తు భయమేసింది. అయ్యో! నా డబ్బులు పోయాయే అనేసి. ఏదో నేను ఆట పట్టిద్దామని చేస్తే ఈయన నా డబ్బులు కొట్టేసేలాగున్నాడు అనేసి ఫుల్లుగా ఇంక అరిచాడు. "నా 90 నాణ్యాలు నువ్వు తీసుకున్నావు. నేనేశాను ఈ మూటలో కట్టి. నేను కష్టపడి సంపాదిచ్చాను. ఎర్ర సంచిలో ఏశాను. నేను మీ గోడ పక్కకేశాను. నువ్వు తీసుకున్నావు" అని రామకృష్ణుడిని అన్నాడు. అయితే రామకృష్ణ అన్నాడు, అలా ఎలా నువ్వెందుకేస్తావు 90 నాణ్యాలు నా ఇంట్లో? అయినా ఎవడైనా పక్కనింట్లో ఎందుకు పడేస్తాడు? నా దగ్గర ఏం లేవు" అనేసి రామకృష్ణుల వాళ్ళు కూడా రిటర్న్‌లో మాట్లాడాడు.
నువ్వు పిల్లికి కూడా భిక్షం పెట్టనోడివి. ఇంటికి ఎవరన్నా అడుక్కునే వాళ్ళొస్తే కూడా నువ్వు మా ఇంటికి పంపిస్తావు. నువ్వు నాకు డబ్బులియ్యడం ఏంటి అని అన్నాడు. అయితే ఇంక తాతాచార్యుల వారు అమ్మో! ఇలానే ఉంటే నా డబ్బులు పోతాయి అనేసి ఇంక కోపంగా లేసి పద మనం రాజు దగ్గరికి పోదాం. రాజు దగ్గర ఇదంతా తేల్చుకుందాం అని అంటాడు. ఇంక తెనాలి రామకృష్ణుడు అంటాడు, "ఆ! బాగున్నావయ్యా నువ్వు. నేనేం రాజు దగ్గరికి రాలేను. నేను సభకి పోక చాలా రోజులవుతుంది. నా గుర్రానికి కాలిరిగి అది అక్కడ మూలబడుంది. నా దగ్గర కొత్త పంచ గూడా లేదు. అందుకే నేను సభకు కూడా రావట్లేదు" అని అన్నాడు. ఇంక తాతాచార్యుల వారు, "అమ్మో! ఇలానే వదిలేస్తే ఎలాగా? ఇప్పుడే పోయి తేల్చుకోవాలి ఏదో ఒకటి రాజు దగ్గర" అనేసి ఇప్పుడు ఇలా గాదు అనేసి ఎలా అయినా నేను రాజు దగ్గరికి రామకృష్ణుడిని తీసుకుపోవాలి అని అనుకుంటాడు. సరే అనేసి ఇంక వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఒక కొత్త పంచ తీసుకొనొచ్చాడు. "ఈ పంచ కట్టుకో నా గుర్రం ఉంది. నా గుర్రం మీద ఎక్కు ఇద్దరం కలిసి ఎళ్దాం" అని అంటాడు. సరే అనేసి ఈయన బట్టలు మార్చుకొని కొత్త పంచేసుకొని రామకృష్ణుడు మంచిగా ఆ ఇద్దరు ఒకటే గుర్రం మీద ఎక్కి ఎళ్తారు. రాయల వారి దగ్గరికెళ్లారు. ఇంక అక్కడికెళ్తూనే ఇంక ఫుల్ ఫ్రస్ట్రేషన్‌లో తాతాచార్యుల వారు ఇట్లా అంటారు, "అలా గాదండి, ఇలా గాదండి. రోజు ఇట్లా దేవుడికి మొక్కేవాడు రాజుగారు. ఇప్పుడు నేనిట్లా 90 నాణ్యాలేశాను వాళ్ళ ఇంట్లో. రోజు మొక్కేవాడు సూర్యభగవానుడికి. నాకు 100 నాణ్యాలు గావాలి. నువ్వు 100కి ఒక్క రూపాయి తక్కువిచ్చినా నేను తీసుకోను" అని అనేవాడు. సరే నేనే ఒక 10 నాణ్యాలు తగ్గించి 90 నాణ్యాలేద్దాం. అసలు ఏం జేస్తాడో చూద్దాము అనేసి నేను ఆట పట్టించడానికి నేనే 90 నాణ్యాలు నేనిట్లా ఎర్ర మూటలో నేను వాళ్ళ ఇంట్లో ఏశాను. ఆ 90 నాణ్యాలు తీసుకున్నాడు. కూర్చొని లెక్క పెట్టుకున్నాడు. మిగతా మిగిలిన 10 నాణ్యాలు గూడా ఇవ్వమని మళ్ళీ దేవుడికి మొక్కాడు. లెక్క పెట్టుకొని తీసుకొని సంచి గూడా లోపల పెట్టుకున్నాడు. నా 90 నాణ్యాలు నాకిప్పిచ్చండి అనేసి అన్నాడు. వెంటనే కూల్‌గా ఆయనది మొత్తం విన్న తర్వాత అప్పుడు తెనాలి రామకృష్ణుడు వాళ్ళు జెప్తారు, "నాకిప్పిచ్చండి ఎలాగైనా 90 నాణ్యాలు. కావాలంటే పదండి మనం వాళ్ళ ఇంటికెళ్ళి చూద్దాం. వాళ్ళ ఇంట్లో ఉంటాయి 90 నాణ్యాలన్నీ" అన్నాడనమాట. అయితే ఇంక ఆయనదంతా అయిపోయిన తర్వాత మెల్లగా ఇంక తెనాలి రామకృష్ణుడు చెప్తాడు. "ఈయన చెప్పేది బాగుందండి. ఏం మా ఇంట్లో ఉండవా 90 నాణ్యాలు? ఏం నేను సంపాదించుకోవట్లేదా? మా తాతల ఆస్తులు లేవా నా దగ్గర? నా దగ్గర ఎందుకు 90 నాణ్యాలు ఉండవు? నాకేం ఇవ్వలేదు. అందులో ఇప్పుడు ఈయన చెప్పేది ఎలా ఉందంటే, ఇప్పుడు నేను కట్టుకున్న బట్టలు ఈయనిచ్చినవే ఇంకొంసేపయితే మేమెక్కొచ్చిన మంచి గుర్రం గూడా ఈయనదే" అని అనేలాగున్నాడు. వెంటనే ఇంక తాతాచార్యుల వారు కంగారుగా, "అయ్యో ప్రభు! ఆ గుర్రం నాదే. ఆయన యేసుకున్న బట్టలు నావే" అని అంటాడు. ఇంక రాయలవారు విని, "అయ్యో! నువ్వేంటయ్యా ఇలా ఉన్నావు? ఆయన యేసుకున్న బట్టలు నీవంటావు. ఆయన ఎక్కొచ్చిన గుర్రం గూడా నీదంటావు. నీకేదో కొంచెము మతిపోయినట్టుంది." ఇంక భటులకు చెప్తాడనమాట. "మీరెళ్లి తాతాచార్యుల వాళ్ళని ఇంట్లో వదిలిపెట్టి రాపోండి" అని చెప్తాడు. ఆయన ఎంత మొత్తుకున్నా గూడా ఇక్కడ ఎవ్వరు వినరు. మన తెనాలి రామకృష్ణుడు మాత్రం మంచిగా ఈయనకు జరిగింది అనేసననుకోని ఆయనిచ్చిన పంచ మంచిగా పెట్టుకొని, ఆ గుర్రం ఎక్కి మంచిగా ఇంటికొచ్చేసాడు. దాని తర్వాత ఎప్పుడు రామకృష్ణుడు ఎదురుబడినా గూడా తాతాచార్యుల వారు ఏమనేవాడు కాదు. నేనేదో ఆయనని ఆట పట్టిద్దాం అంటే నన్ను బానే ఆట పట్టిచ్చాడు. ఇంకెప్పుడు గూడా ఈయన జోలికెళ్ళొద్దు అనేసి ఆయన ఆ పిసినారితనాన్ని గూడా మానుకొని వచ్చిన వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ ఉండేవాడు. తర్వాత అలానే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళేదో సభలో కలిసినప్పుడు గూడా మంచిగా ఆయనిచ్చిన 90 నాణ్యాలు మంచిగా ఒక తాంబూలంలో బెట్టి ఆయనకిచ్చేసాడనమాట తిరిగి. నాకెందుకు ఇతరుల సొమ్ము అనుకున్నాడు. ఆయనకు జస్ట్ బుద్ధి చెప్పాలనుకున్నాడు ఈయన. అలాగా రామకృష్ణుల వారు ఆ పిసినారి ఆచార్యులకి అంత మంచిగా బుద్ధి చెప్పాడు. కథ కంచికి మనం ఇంటికి.